వీళ్ళందరూ ఈ గోడల మీద రాసేది రాత్రుల పూట. ఇంకొక ఆయన నెడుమారన్ అని ఒక ఆయన ఉన్నాడు, అంటే ఎల్టీటీ గ్రూప్కి చెందిన. వీళ్ళందరూ తెలుగు వాళ్ళ గురించి తప్పుగా అంటే వాళ్ళందరి తరపున ఇతను వచ్చి మాకు సంఘీభావం తెలిపి నా సినిమాలో ఏం లేదు మీరు చూడండి అని చెప్పి చూపించి మా దగ్గర ఓకే చేసుకుని తర్వాత రిలీజ్ చేసుకున్నాడు ఆయన. అట్లా ప్రాబ్లం లేకుండా మేము ఫస్ట్ నుంచి మేము దానిపైన ఏకతాటి మీద ఉండేము. ఇప్పుడు మామూలుగా వచ్చి ఎనీ రాజకీయ పార్టీ, అక్కడ ఉండే రాజకీయ పార్టీలు మీటింగ్ అనేది పెడితే పెద్ద జనాలు రారు. ఇప్పుడు వచ్చి ఒక ప్రాంతంలో మీటింగ్ పెట్టారు అనుకోండి, ఓన్లీ మైక్ మీద స్టేజ్ పైన ఉండే వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు, కానీ ముందు ఉండేవాళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు తమిళనాడులో. మాకు మాత్రం తెలుగు వాళ్ళ మీటింగ్లు మాత్రం ఎక్కువగా బాగా వస్తారు, మనదైనా ఓన్ చేసుకుంటారు. అంటే మేము పెట్టే ప్రాంతము తెలుగు వాళ్ళు అధికంగా ఉండే ప్రాంతంలో పెడతాము. ఆ సరౌండింగ్లో కూడా తెలుగు వాళ్ళు అందరూ కూడా రావాలని చెప్పి చెప్తాము. అందరినీ కూడా చెప్పి దాని తగ్గ ప్రకటనలు ఇవ్వడం కానీ, అదేవిధంగా వాల్ పోస్టర్లు అయితే బ్యానర్లు, ఫ్లెక్సీలు అయితే ఇవన్నీ తెలుగులోనే అక్కడ పెడతాం మేము. కాబట్టి ఏంటంటే మాకు పెద్ద ప్రాబ్లం ఏమో, ఇప్పుడు మేము జయలలితని కీర్తించాలనుకో తెలుగులోనే పెడతాం బ్యానర్లు. అదేవిధంగా స్టాలిన్ని కీర్తించాలనుకో, స్టాలిన్ గొప్ప చేస్తున్నాడు అది ఇది అని అన్నారనుకో తెలుగులోనే పెడతాం. ఎందుకంటే తెలపాలన్నా మన భాష అనేది మన భాషని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలా. ఎట్లా ఒకట్లు మీరు ఏదో తమిళ్లో చదువుకుంటున్నారు ఏం చేస్తున్నారు అని అన్నప్పటికీ కూడా మాతృభాష పట్ల ప్రేమ ఉండాలా. మాతృభాష తల్లి భాష అనేది చాలా చాలా గొప్పది, కాబట్టి తల్లి భాషకి మీరు ఇవ్వాల్సిన విలువలు ఇవ్వాలా అని చెప్పి అనే ఒక ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా అట్లాంటి అవేర్నెస్ అవి చేస్తుంటాం, స్టిల్ చేస్తూనే ఉంటాం. ఎందుకు చేస్తాం? ప్రధానంగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఫంక్షన్స్ అవుతున్నప్పుడు కలవటం, వారిని ఆడియో ఫంక్షన్స్కి ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు రావటం అన్నీ జరుగుతుంటాయి. కానీ ఒక వివాదం ప్రధానంగా డ్రగ్స్ అనే ఒక మహమ్మారి ఇండస్ట్రీని వేధిస్తుంది అనేటటువంటి వార్తలు మనం తరచూ చూస్తున్నాం. వారికి సంబంధాలు ఉంటున్నాయి. ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు కొంతవరకు అలజడి వస్తుంటుంది. అంటే ఇండస్ట్రీ అప్పుడంతా ఇప్పుడు ఆరోగ్యకరంగా లేదనో లేకపోతే డ్రగ్స్ అనేది కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయిందని ఇలాంటి వార్తలు రాసేస్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. సో దానికి సంబంధించి ఒక నిర్మాతగా పనిచేశారు, సినిమా దర్శకులుగా పనిచేశారు. సో మీకు ఏమనిపిస్తుంది దానికి సంబంధించి? ఇప్పుడు ఇది యాక్చువల్గా బాంబే, బెంగళూరు ఇక్కడ పుట్టింది ఈ డ్రగ్స్ అనేవి. అంటే అక్కడ ఆర్టిస్టులు తీసుకునేవాళ్ళు, ఆ కాలంలో తీసుకునేవాళ్ళు. దాని మీద పెద్ద నేషనల్ నార్కోటిక్ బ్యూరో అని ఒకటి ఉంటుంది. అవి ఆల్ స్టేట్స్లో లేవన్నమాట. వాటికి సంబంధించిన అదొక పోలీస్ లాగా అనమాట. నార్కోటిక్ తీసుకునే వాళ్ళు కానీ ఫెడలర్స్ని కానీ వీళ్ళందరినీ పట్టుకునే దానికోసం అది సౌత్లో ఒక దగ్గర ఉంటుంది, అట్లా కొంచెం నార్త్ ఈస్ట్లో ఒక దగ్గర ఉంటుంది. అట్లా కొంచెం దానికి పెద్ద వ్యవస్థ అనేది లేదనమాట, ప్రత్యేక విభాగం అనేది లేదు. ఇప్పుడు సినిమా వాళ్ళ మీద ఎందుకు వస్తుందంటే తీసుకుంటారు కాబట్టి, నిప్పులేంది పొగరాదు కదా, తీసుకుంటారు కాబట్టే కదా, తీసుకుంటారు కాబట్టి తప్పించుకోవచ్చు. ఎట్లో వాళ్ళకున్న సెలబ్రిటీ యొక్క బ్యాక్గ్రౌండ్లో అక్కడ ఉన్న ప్రభుత్వాలు వాళ్ళకి సహాయం చేసి తప్పించుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఉన్న నిజం అయితే ఏంటంటే చెప్పాలంటే, గతంలో అకుల్ సబర్వాల్ అనే అతను సినిమా ఆర్టిస్టులందరికీ మెమోలు ఇచ్చి అందరిని పిలిపించి చేశాడు. చేసిన తర్వాత అకుల్ సబర్వాల్ని ఆ పోస్ట్ నుంచి తప్పించడం జరిగింది. అప్పుడు నేను సుప్రీంకోర్టులో ఒక ఇది వేసాను. సుప్రీంకోర్టు ఆల్రెడీ వచ్చి ఎయిమ్స్ని, ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఎక్కువ చేసేదానికోసం ఎయిమ్స్ అని ఉంటుంది, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అని. దాంట్లో ఉన్న టీంని ఈ డ్రగ్స్ నుంచి, డ్రగ్ మహమ్మారిని తొలగించాలంటే జనాన్ని ఎలా దానికి అడిక్ట్ కాకుండా ఉండాలా అని చెప్పేదానికోసం ఎయిమ్స్ అనే దానికి ఒక నిర్దేశకత్వాలు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చింది జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉన్నప్పుడు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అది జరగని పక్షంలో మనం సుప్రీంకోర్టులో ఈ కేసు సందర్భంగా ఇక్కడ వీళ్ళందరినీ పట్టుకున్నారు, ఈ డ్రగ్స్ కల్చర్ రోజు రోజు పెరిగిపోతుంది, పబ్బుల్లో డ్రగ్స్ అనేవి విచ్చలవిడిగా వాడుతున్నారు, వీటన్నిటి మీద నిఘా అవసరము, సీసీటీవీ కెమెరాల సమక్షంలో అయితే ఇతరత్ర అన్నీ కూడా ఉండాలి, దీనిపైన సమగ్ర దర్యాప్తు జరిపించాలి, ఒక రిటైర్డ్ న్యాయమూర్తి అని సుప్రీంకోర్టులో మనం కేసేసి సెంట్రల్ గవర్నమెంట్ని ఒక పార్టీ చేసాం. హోమ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అందరినీ చాలామందిని పార్టీ చేసాం. 27 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడైతే డ్రగ్స్ ఎక్కువగా వాడినట్టు కేసులు ఉన్నాయో. ఎప్పుడు జరిగింది సార్ ఇదంతా? అప్పుడే అకుల్ సబర్వాల్ ఏం కానీ నేను కేసు వేసాను. చూస్తున్నాను, గూగుల్లో చూస్తే తెలిసిపోద్ది ఎప్పుడు వేసాను కేసు.
నేను వేసాను కేసు, ఆ కేసు ఇంకా రన్నింగ్లో ఉంది. గవర్నమెంట్ వచ్చి దానికి అందుకే ఈ మధ్య కొంచెం ఎక్కువైంది. ఈ నేషనల్ నార్కోటిక్ బ్యూరో సెంటర్స్ అక్కడక్కడ కూడా స్థాపించడం జరిగింది. మనం వేసిన తర్వాతనే, అంతకుముందు లేవు ఇవన్నీ. అదేవిధంగా ఈ ఎయిమ్స్ కూడా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. గవర్నమెంట్ దీనికి ఒక స్ట్రక్చర్ దీంట్లో ఉన్న ఏంటంటే, ఇప్పుడు తీసుకునే వాళ్ళ మీద పెద్ద నేరం లేదు, పెడలర్స్ మీద అమ్మే వాళ్ళ మీదే ఉందన్నమాట. తీసుకునే వాళ్ళు కూడా బాగా తీసుకునే వాళ్ళ మీద కూడా ఉండాలా అని చెప్పి ఒక చట్టం, ఒక అంటే తీసుకునే వాళ్ళకి అమ్మేవాడు ఎవరో నైజీరియను వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ రాంగ్ పాస్పోర్ట్లతో వచ్చి ఇక్కడ ఆ వ్యాపారం చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళందరూ ఈ దందా చేసేదంతా వాళ్ళేను. భారతదేశ సరిహద్దుల్లోనికి దూసుకొని వచ్చి చదువుల పేరుతో ఇక్కడ ఈ కాలేజీల్లో అక్కడిక్కడ చేరి చదువు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడి నుంచి పోకుండా డ్రగ్స్ దందా జరిపిస్తారు. ఎక్కువగా చూస్తే మనం రాజానగర్ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళందరూ. పట్టుబడుతుంటారు అక్కడే. ఇప్పుడు లేరు, కొంచెం తగ్గింది. ఎందుకంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పుడు లేరు, కొంచెం తగ్గింది. ఒకప్పుడు డ్రగ్స్ మీద తీసుకోపోతే మొత్తం నైజీరియన్లో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ మీద పడ్డారు వచ్చి. బాగా పెద్ద గొడవ అయింది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ మీద మొత్తం వచ్చేసి వాళ్ళు గొడవ చేసి అట్లా చేసి ఇట్లా చేసి వాడిని వదిలిపించుకొని వెళ్ళారు డ్రగ్స్ మీద దొరికిన వాడిని. ఈ మనీ లాండరింగు, ఇప్పుడు డబ్బు ట్రాన్స్ఫర్ జరుగుతుంది కదా, ఇవన్నిటి మీద కూడా అంతే విదేశాల నుంచి వస్తాయి కాబట్టి ఇవన్నీ ఈ బార్డర్ పాకిస్తాన్, అదేవిధంగా ఇది బంగ్లాదేశ్, ఇక్కడి నుంచి వస్తుంటాయి ఇవన్నీ డ్రగ్స్. కాబట్టి ఏంటంటే ఇవన్నిటి మీద సమగ్రంగా ఉండాలన్నమాట. సరిహద్దు భద్రతా దళం అయితే ఇతరత్ర అందరూ కూడా ఉండాల్సినంత అవసరం ఉంది. వీటి మీద సమగ్ర చట్టం అనేది తొందరలో వస్తుంది. ఇప్పటికే వచ్చింది. ఆల్ స్టేట్స్ దీనిపైన అవేర్నెస్గా ఉన్నారు, కేసులు కూడా బలంగా పెడుతున్నారు. కాకపోతే బలంగా అంటే సెక్షన్లు మార్చాల్సినంత అవసరం ఉందన్నమాట. దీనికి బలమైన సెక్షన్లు లేకుండా